మీ అందరికంటే టీఆర్ఎస్ బలంగా సాన్నిహిత్యం ఉన్నది నాకు, భారతీయ జనతా పార్టీతో సాన్నిహిత్యం ఉంది నాకు, ప్రధానమంత్రి గారు తెలిసింది నాకు. నేను వాళ్ళతోనే విభేదించానే. మన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మీరు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇలా అయితే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడగలరో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. చాలా ఆవేదనతో ఉన్నాను, చాలా బాధగా ఉంది. అలాగే తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు కనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి ఈ పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు. మీరు పదే పదే మాట మార్చిన విధానం నాకు చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. మీరు చేసిన దానికి మీరు పశ్చాత్తాపడాలి, చింతించాలి, ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీరు మాట మార్చినందుకు. ఎవరికి పెంచుకో నేను మాట మార్చినబ్బా, నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పను, కంఠం తెగిపోని ముందుకు వెళ్తాను. 2019 మార్పుకి చిహ్నం. ఎలాంటి మార్పు అది? యువత కోరుకునే మార్పు అది, అవినీతి వ్యవస్థకు పోయే మార్పు అది, ఒక ఆడపడుచు బయటికి వెళ్ళి ఇంటికి రావాలంటే క్షేమంగా వచ్చే మార్పు అది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.